ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం రాజులు 2వ గ్రంథము 21వ అధ్యాయం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయించు వచ్చెను. అయితే మనష్షే వాళ్ళ నాన్నగారేమో హిజ్కియా కదా. హిజ్కియా కూడా మరణకరమైన రోగముతో ఇక మరణానికి చేరువలో ఉన్నప్పుడు యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరకు వచ్చి, ఇక నువ్వు మరణం అయిపోతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ వాళ్ళని చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తాడు కదా. గోడ తట్టు తిరిగి కన్నీటితో దేవుడు మొరపెడతాడు, అయ్యా ఇంకా నాకు ఆయుష్ ఇవ్వు, నన్ను అప్పుడే మరణానికి అప్పగించొద్దు అని కన్నీటితో అడిగినప్పుడు తండ్రి జాలిగల తండ్రి కదండి. ఖచ్చితంగా మనం ఏది కన్నీటితో అడిగినా ఖచ్చితంగా తండ్రి ఇస్తాడు. తండ్రి గొప్పతనం మనం ఇంకా తెలుసుకోవడానికి ఈ మాటలన్నీ కూడా, జరిగిన విషయాలన్నీ కూడా తండ్రి బైబిల్లో రాపించి పెట్టాడు. హిజ్కియా వయసు ఆయుష్ అయిపోయింది. ఇక మరణకరమైన రోగం అంటే ఇక మరణమే. ఆ రోగం నయం కాదు, మరణిస్తారు కంపల్సరీ అని. ఇప్పుడు మనలో కూడా చాలా మందికి చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇక అది లాస్ట్ ఫైనల్ స్టేజ్, దానికి ఇక ట్రీట్మెంట్ కూడా లేదు, ఇక మరణమే అని చాలా మంది కూడా పెడుతున్నారు కామెంట్స్లో, ప్రార్థన చేయమని పెడుతున్నారు. అయితే మనకైతే మనుషులకైతే అది అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని మనం తెలుసుకోవాలని తండ్రి ఇక్కడ రాపించి పెట్టాడు. హిజ్కియా మరణకరమైన రోగంతో ఉన్నాడు. ఇప్పుడు మనలో చాలా మంది మరణకరమైన రోగాలతోనే బాధపడుతున్నారు. ఇక ట్రీట్మెంట్ లేదు, ఇక మరణమే అని. అయితే హిజ్కియా గోడ వైపు తన తల త్రిప్పుకొని దేవునితో కన్నీటితో మొరపెట్టుకున్నప్పుడు తండ్రి జాలిగల తండ్రి, మనం చేసిన తప్పులు లేదా మన ఇంట్లో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళు అనారోగ్యంతో ఉండి హాస్పిటల్లో అడ్మిట్ అయినా, లేకపోతే మన ఇంట్లోనే మంచంలో ఉన్నా కూడా వాళ్ళ తరపున మనం కన్నీటితో క్షమాపణ అడిగితే ఖచ్చితంగా తండ్రి వాళ్ళు చేసిన తప్పులు క్షమించి మన ప్రార్థన, మన కన్నీటి ప్రార్థన బట్టి, మన ఆసక్తి ప్రార్థన బట్టి వాళ్ళకి సంపూర్ణ స్వస్థత ఇస్తాడు. ఇక్కడ హిజ్కియా లేచి మోకరించి ప్రార్థన చేయలేని పరిస్థితి. అలా అని వదిలిపెట్టాడా? ఇక నాకు అమ్మో అంత లేవలేను, లేచి కూర్చోలేను, కూర్చున్నా మోకరించలేను, అంత ఆసక్తి ప్రార్థన నేను చేయలేను అని ఊరుకున్నాడా హిజ్కియా? లేదు కదా. గోడ తట్టు తిప్పుకున్నాడు, తల గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు కన్నీటితో, అయ్యా నా ఆయుష్ నన్ను మరణానికి అప్పగించొద్దు, ఇంకా నాకు ఆయుష్ అని చెప్పినని కన్నీటితో అడిగితే ఖచ్చితంగా తండ్రి ఇచ్చాడా? ఇవ్వలేదండి. ఏ ప్రవక్త అయితే ఇక నువ్వు మరణిస్తున్నావు అని చెప్పాడో అదే ప్రవక్త తిరిగి వెనకొచ్చి, హిజ్కియా నువ్వు కన్నీరు విడిచావు, నీ కన్నీరు తండ్రి చూశాడు, నువ్వు ఏడవద్దు, నిన్ను మరణానికి అప్పగించట్లేదు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ తండ్రి నీకు ఇస్తున్నాడు అని చెప్పాడా లేదా మనకు తెలుసు. ఇవన్నీ చదువుకుంటాం ప్రతిరోజు. ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో ఎవరొకరి ద్వారా మన చెవిని పడతానే ఉంటాయి. తండ్రి హెచ్చరిస్తానే ఉంటాడు. అయినా సరే మళ్ళీ మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బాగాలేదు, హెల్త్ బాగాలేదు అంటే టెన్షన్, భయం, అవిశ్వాసులుగా మారిపోతాం. ఇవన్నీ తండ్రి ఎందుకు రాపిచ్చి పెట్టాడు? అంత శక్తి నాకుంది అని తండ్రి శక్తిని, తండ్రి బలాన్ని మనం తెలుసుకోవాలని తండ్రి రాపించి పెట్టాడు. మనం ప్రతి దానికి కూడా భయపడొద్దు, అసలు భయపడొద్దు. ఎందుకంటే మన తండ్రి మనకున్నాడు. కొంతమంది ఇక్కడ హిజ్కియా తర్వాత, హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాడు తండ్రి. మళ్ళీ తర్వాత 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన మరణించినప్పుడు ఆయన తర్వాత హిజ్కియా కుమారుడైన మనష్షే వస్తాడు యెరూషలేమును ఏలడానికి. మనష్షే 12 ఏళ్ల వయసులో నుంచి ఏలడం మొదలు పెడతాడు. ఎన్ని సంవత్సరాలు ఏళ్తాడంటే 55 సంవత్సరాలు ఏళ్తాడు. అయితే హిజ్కియా ఎంత జాగ్రత్తగా దేవుడికి భయపడి, దేవుడి ఎడల భయభక్తులు కలిగి, దేవుడికి లోబడి, తండ్రి చెప్పిన మాట ప్రకారం, మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకొని ఎంత భయభక్తులతో నడుచుకున్నాడు. మరి దేవుడి నుంచి ఆయుష్, మళ్ళీ దేవుడి నుంచి ఆయుష్ పొందుకోవడం అంటే మామూలు మాటలండి. మనం ఊరకట్లా మన లోకస్తులాగా మామూలు అందరిలాగా మనం జీవిస్తే దేవుడి నుంచి ఆ ఆయుష్, ఆ అవకాశం, ఆ ధన్యత, అద్భుతాన్ని మనం పొందుకోగలవా?
లేదు కదా. దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండాలి. దేవునికి ఇష్టమైనట్టు మనం నడుచుకోవాలి. తండ్రి మాట చొప్పున మనం నడుచుకుంటేనే మనం అడిగిన ప్రతిదీ, అది ప్రాణమైన, ఆస్తులైన, అంతస్తులైన, అది ఏదైనా సరే తండ్రి ఇవ్వగల సమర్థుడు మన తండ్రి. కానీ మనం ఎలా నడుచుకోవాలి? దేవుని దృష్టికి మంచిగా, తండ్రి మెచ్చుకునేలా మనం నడుచుకోవాలి. తండ్రికి ఇష్టలుగా మనం నడుచుకుంటేనే. హిజ్కియా నడుచుకున్నాడు. అయ్యా, నేను ఏ విషయంలో కూడా నేను దారి తప్పలేదు కదా, నేను ఎక్కడ మీరు చెప్పిన మాట చొప్పున మీరే మాట తప్పి నేను ఎక్కడ ప్రవర్తించలేదు కదా అని ఆయన ఎంత నీతిగా జీవించాడో తండ్రికి ఒకసారి గుర్తు చేశాడు. అందుకనే కన్నీటితో అడుగుతున్నాడు కాబట్టి మళ్ళీ ఆ ఆయుష్ని పొడిగించాడు తండ్రి. మరి మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం, ఎన్నో భయంకరమైన పాపాలు. అది బయటికి కనపడకపోవచ్చు, మన ఆలోచనలో వచ్చే పాపపు ఆలోచన అయినా అది తప్పే కదా. మరి అన్ని తప్పులు చేసి అంత భయంకరమైన పాపంలో ఉండి ఒక్కసారి 1-2 రోజులు ప్రార్థన చేస్తేనే మనకు జవాబు రావాలి, స్వస్థత రావాలని ఎలా అనుకున్నా? అలా అనుకోకూడదు కదా. అసలు దేవుని దృష్టిలో నేను ఎలా జీవించాను, తండ్రి మాట చొప్పుననే నడుచుకున్నాను లేదని ఒకసారి పరిశీలన చేసుకోవాలి కదా. హిజ్కియా గుర్తు చేశాడు, అయ్యా నేను ఇలా నడుచుకున్నాను, నేను ఇలా ప్రవర్తించాను, నేను మీ ధర్మశాస్త్రం నేను ఎప్పుడు మీరలేదు కదా, ఎప్పుడు తప్పిపోలేదు కదా, మరి నాకెందుకు మరణకరమైన రోగం ఇచ్చామని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన జీవించాడు కాబట్టి. తండ్రి కూడా అరే నిజమే కదా, సరే పోనేలే అని మళ్ళీ ఆయుష్ ఇచ్చాడు. అందుకే ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ప్రార్థన చేయమని పెట్టినప్పుడు ఒకటే మాట చెప్తాను, మీరు ఏదైనా విషయంలో దారి తప్పిపోయారా, వాక్యాన్ని తప్పి జీవించారా, ఒక్కసారి గుర్తు చేసుకొని అదే ఆ తప్పు తండ్రి పాదాల దగ్గర కన్నీటితో క్షమాపణతో ఒప్పుకోండి, పశ్చాత్తాపడి. ఖచ్చితంగా ఆ రోగం నయమైందని చెప్పేది అందుకే. అయితే అలా హిజ్కియా గారు మరణించిన తర్వాత ఆయన కుమారుడైన మనష్షే యెరూషలేముని పరిపాలిస్తూ ఉంటాడు. పరిపాలించేటప్పుడు ఆయన ఎలా నడుచుకున్నాడు? మనష్షే యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు, ఎవరైతే యెహోవాకి అసహ్యులో వాళ్ళు ఎలాంటి పనులు చేసి దేవుణ్ణి విసిగించారో, దేవునికి అసహ్యమైన కార్యాలు చేశారో అవే పనులు, అలాంటి హేయక్రియలు చేచూ వచ్చెను. ఎవరు? మనష్షే. ఇంకా ఏమేం చేశాడు? అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణీ గాండ్రతోనూ సోదె గాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. అసలు ఎంత ఘోరమైన పద్ధతి పరిపాలన చేశాడో కదా మనష్షే. హిజ్కియా ఎంత తగ్గించుకున్నాడో, ఎంత భయపడ్డాడో దేవునికి. కానీ హిజ్కియా కొడుకు వచ్చేసరికి ఎంత దేవుడికి అసహ్యత, బహుగా కోపం పుట్టించాడంట. ఇప్పుడు మనలో కూడా చాలా మంది ఈ పనులు చేసేవాళ్ళు ఉన్నారా లేరా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి ఆలోచించుకోండి. జ్యోతిష్యాలు చెప్పించుకుంటున్నారా? శకునములు చూస్తారు కదా, ఖచ్చితంగా శకునాలు చూస్తారు. తుమ్మేమంటే బయటికి వెళ్ళాం. ఎవరైనా తుమ్మారంటే మనం బయలుదేరేటప్పుడు ఒక 5 నిమిషాలు కూర్చొని అప్పుడు బయలుదేరుతున్నాం. మనం క్రైస్తవులమే, మళ్ళీ చర్చికి వెళ్ళే వాళ్ళమే, దేవుని వాక్యం చదివే వాళ్ళమే, వాక్య ప్రకారం వాక్యాన్ని ధ్యానించే వాళ్ళమే. కానీ అదే సమయంలో ఇవన్నీ ఫాలో అవుతున్నాం మనం. శకునములు చూడందే ఏది, పెళ్లి ముహూర్తాలు పెట్టాలన్నా శకునాలు చూస్తాం, బయటికి వెళ్ళాలన్నా, బయట నుంచి రావాలన్నా, ఏదన్నా కార్యం మొదలు పెట్టాలన్నా, ఆఖరికి చేతి గోల్డ్ తీసుకోవాలన్నా కూడా ఈరోజు బుధవారం, ఈరోజు తీయొద్దు అంటారు. కటింగ్ చేయించుకోవాలన్నా, చిన్నపిల్లలకి కటింగ్ చేయించాలన్నా కూడా ఈరోజు మంగళవారం చేయకూడదు అంటారు. అవన్నీ వేటి కిందకు వస్తాయండి? శకునములే కదా, జ్యోతిష్యములే కదా శకునములు. అవి శకునములు మనం చూసామంటే మాత్రం ఖచ్చితంగా దేవునికి మనం కోపం పుట్టిస్తున్నామని లెక్క. ఈరోజు మంచి రోజు కాదు, రేపు బయలుదేరండి, రేపు మంచి రోజు కాదు, ఎల్లుండి బయలుదేరండి. అలా మన ఇంట్లో గనక మనం ఆ ప్రకారంగా మంచులు చెడులు మనం చూసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా మనం దేవుని దృష్టిలో కోపం పుట్టిస్తున్నామని లెక్క. దేవుని మనసు నొచ్చుకునేలా మనం ప్రవర్తిస్తున్నామని లెక్క. ఒకసారి మీరు గమనించుకోండి మీలో మీరు. ఒకవేళ ఈ విషయాల్లో
ఇలాగే మనషే ఎలాగైతే జ్యోతిష్యాలు చెప్పించుకుంటాం, చాలామంది మనలో కూడా క్రైస్తవుల్లో కూడా జ్యోతిష్యాలు చెప్పించుకుంటారు. అంటే భవిష్యత్ ఏం జరగబోతుంది, ఎవరైనా ఈ భూమి మీదైనా ఆకాశం అందైనా మన తండ్రికి తప్ప ఇంకెవ్వరికైనా భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలిసిద్దా అండి? తెలియదు కదా. ఎంత తెలివిగల వాళ్ళైనా తెలీదు. మన తండ్రికి మాత్రమే తెలుసు. కానీ మనం వెళ్ళి జ్యోతిషం చెప్పించుకుంటాం, నా కొడుకు ఎలా ఉంది, నా కూతురికి ఎలా ఉంది అని చెప్పించుకుంటాం. అలాగే శకునములు అయితే చాలా మందికి చూశానండి. చాలా మంది అరే అట్లా చేయకూడదు కదా, అరే ఇట్లా చేయకూడదు కదా, మనం క్రైస్తవులము, మనం ఎందుకు అలా చేయకూడదు, అసలు వాటిని శకునాలు మనం ఎందుకు చూస్తాము, చూడకూడదు కదా, బైబిల్లో ఉంది కదా అంటే వినరు. కొన్ని ఉంటాయిలే, నీకు తెలియదులే, కొన్ని ఉంటాయిలే, మన పెద్దోళ్ళు మరి మన పూర్వీకులు చెప్పారంటే మరి అవి పాటించాలి కదా అంటారు. బైబిల్లో లేనిది ఏది కూడా, తండ్రి చెప్పంది ఏది కూడా మనం పాటించాల్సిన అవసరం లేదు. అలా తండ్రి చెప్పనే కూడా మనం చేస్తున్నామంటే ఖచ్చితంగా దేవునికి బహుగా కోపం పుట్టిస్తున్నామని లెక్క. జ్యోతిషాలు చెప్పించుకుంటున్నాడు, శకునములు చూడటం, వాడుక చేసే యక్షిణీ గాండ్రతోనూ సోది చెప్పించుకుంటా ఉంటారు చాలా మందికి. అలా చేసే వాళ్ళందరూ కూడా దేవునికి కోపం పుట్టిస్తున్నారని అర్థం. మీ ఇంట్లో ఎవరైనా ఈ మాటలు వింటున్న మీరు, మీ ఇంట్లో ఎవరైనా ఇలా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దేవుని కోపం వాళ్ళ మీద ఉండిద్ది, వాళ్ళ నుంచి కుటుంబానికి కూడా వచ్చింది. ఇక్కడ మనష్షే అదే చేశాడు. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించు. ఎంత కోపం అసలు తండ్రికి, ఆయనకు కోపం పుట్టించాడు. ఎంత కోపం అంటే తండ్రికి ఈ జ్యోతిష్యాలు శకునములు చూడడం. ఇల్లు కట్టాలన్నా కూడా, ఇంట్లోకి రావాలన్నా మంచి రోజు చూస్తారు, మళ్ళీ ఉద్యోగంలో చేరాలంటే ఈరోజు మంచి రోజు కాదు రేపు వస్తారు. అది అన్యులు పట్టించుకుంటారు, మనం ఎందుకు పట్టించుకోవాలి? మనం ప్రార్థన చేసుకొని ఏది ఎలాంటి పరిస్థితి, గడ్డు పరిస్థితి అయినా సరే ఎవ్వరు చెయ్యరు, ఇక అది గడ్డు రోజు, ఆ రోజు ఏం చేయకూడదు అని చెప్పినా కూడా మనం భయపడకూడదు. ఎందుకంటే మన తండ్రి మనకున్నాడు. మన తండ్రి మనకున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? అందుకే మా నాన్న కూడా మా అన్నయ్య పెళ్ళి అమావాస్య రోజే చేశాడు. అమావాస్య రోజు ఎవ్వరు చేయరు కదా. కనీసం బయటికి వెళ్ళాలన్నా, ఏదైనా ప్రయాణాలు చేయాలన్నా, ఏదైనా కొత్త పని, కొత్త వ్యాపారము, ఇల్లు కట్టాలన్నా, ఏదైనా స్టార్ట్ చేయాలన్నా కూడా అమావాస్య రోజు చేస్తారా? శుభకార్యమైనా సరే మంచి రోజు చూసుకొని చేస్తారా? ఖచ్చితంగా అమావాస్య రోజు అయితే ఏమి చేయరు. కానీ మా నాన్న అందరూ అమావాస్య రోజు వద్దయ్య అన్నారు. కావాలని అమావాస్య రోజు చేశాడు మా అన్నయ్య పెళ్ళి. అలానే వాళ్ళే విడిపోలేదే, అన్నయ్య వదిన, వాళ్ళకి 2 పిల్లలు, ఇద్దరు సంతోషంగా ఎంత లేని పరిస్థితి అయినా సరే కలిసే ఉంటారు, కానీ ఎప్పుడు విడిపోలేదు అన్నయ్య వదిన. దేవుని ఆశీర్వాదం మనకు ఉండాలి, కానీ అది అమావాస్య అయితేనేమి ఇంకొకటి అయితేనేమి. అందుకే ఇప్పుడు మనకు వచ్చే సమస్యలు, ఒకవేళ ఇలాంటి పనులు మీరేమైనా చేస్తున్నారేమో, ఎంత ప్రార్థన చేస్తున్నా రోగం తగ్గట్లేదు, ఎంత ప్రార్థన చేస్తున్నా అప్పులు తీరట్లేదు, ఎంత ప్రార్థన చేస్తున్నా సమాధానం లేదు ఇంట్లో, ఎంత ప్రార్థన చేస్తున్నా జవాబు రావట్లేదు, ఆరోగ్యం కుదుట పడట్లేదు అని ఒకవేళ మీరు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా బాధపడుతుంటే, ఈ పనుల్లో మీరేమన్నా చేస్తున్నారేమో, ఏదైనా ఫాలో అవుతున్నారేమో ఒక్కసారి గమనించుకోండి. తండ్రి దృష్టికి కోపం పుట్టించాము, ఈ పనులు చేస్తే దేవుని దృష్టికి కోపం వచ్చింది. తండ్రి కోపం పుట్టించి మనం హ్యాపీగా ఉండగలమా? తండ్రిని సంతోష పెడితే మనం హ్యాపీగా ఉంటాం. తండ్రి కోపం తెప్పిస్తే ఎంత భయంకరమైన పరిస్థితులు. అందుకే జ్యోతిష్యాలు చెప్పించుకుంటున్నా సరే, మొన్న ఒక సిస్టర్ కమెంట్ పెట్టారు, 3 సంవత్సరాల క్రితం ఎక్కడో ఎవరింటికో వెళ్ళొచ్చిందంట ఏదో ఫంక్షన్కి, అప్పటి నుంచి ఆమెకి హెల్త్ బాగుండట్లేదంట. అసలు ఆ జ్యోతిష్యాలు, ఆ శకునాలు మనం ప్రార్థన చేసేవాళ్ళం పట్టించుకోవచ్చా? అపవాదుని ఎదిరించగల శక్తిని తండ్రిని అడగాలి. అక్కడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి నాకు బాగట్లేదమ్మా, పలానా రోజు మళ్ళీ ఎవరో వేరే వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు, ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళి వచ్చానో అప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది అనారోగ్యం, ఇంతవరకు తగ్గలేదు అని చెప్తా ఉంటారు మన పెద్దోళ్ళు, లేకపోతే మన అమ్మమ్మలు చెప్తా ఉంటారు కదా. ఎవ్వరి మాట మీరు పట్టించుకోవద్దు. దేవునికి ఇష్టంగా ఉంటేనే, ఇప్పుడు అక్కడికి వెళ్ళాను కాబట్టే నాకు ఇలా జరుగుతుందంటే అది
జ్యోతిష్యమో లేకపోతే శకునాలు చూడటమో వాటి కింద సోది చెప్పించుకోవడమో వాటి కిందే వచ్చింది కదా. మనం అలా ఆలోచిస్తున్నామంటే ఖచ్చితంగా మనం దేవునికి కోపం తెప్పిస్తున్నామని అర్థం. మీరు జాగ్రత్తగా వాక్యం చదివి వాక్యం ద్వారా తండ్రి మనతో వేటి గురించి మాట్లాడుతున్నాడు, ఏ విషయాల్లో మనం దేవునికి కోపం పుట్టిస్తున్నామో ఒక్కసారి గుర్తు చేస్తున్నాడు. మళ్ళీ మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం అదే. ఏదైనా సరే ప్రార్థన చేసుకుని ప్రారంభించండి. ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళండి ఫస్ట్. ఎందుకంటే చాలామంది హాస్పిటల్కి వెళ్లకుండానే నాకు నయమైపోవాలని ప్రార్థన చేయండి, నాకు తగ్గాలని, పూర్తి సంపూర్ణ స్వస్థత రావాలని ప్రార్థన చేయండి అని చాలామంది అడుగుతున్నారు. అలా రాదండి. ఎందుకంటే ఒకప్పుడు యేసు ప్రభు వారి కాలంలో దేవుని మీద పూర్తి విశ్వాసంతో ఏ పని దేవునికి విరుద్ధంగా చేయకుండా ఆలోచనలు కూడా పవిత్రంగా ఉంచుకొని ప్రార్థనలో ఉన్నారు. దేవునితోనే వాళ్ళు స్నేహంగా ఉండేవాళ్ళు. కాబట్టి పేతురు గారైనా లేకపోతే పౌలు గారైనా వారి వస్త్రాలు తాకితేనే స్వస్థత వచ్చింది. మనం అంత భక్తిగా మనం ఉంటున్నామా? అంత పవిత్రంగా అంత పరిశుద్ధంగా మనం జీవిస్తున్నామా? లేదు కదా. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో ఏదో ఒక రోజు ఎప్పుడొకప్పుడు తప్పు చేసే ఉంటారు కదా. ఆ తప్పుకి వెంటనే క్షమాపణ అడిగారు అడగలేదు మనకు గుర్తుండదు. ఫస్ట్ మనం చేసిన తప్పు తండ్రి దగ్గర ఒప్పుకోకుండా నా తండ్రికి నేను ప్రార్థనకి వెళ్తున్నానులే, నా కూతురికి బాగాలేదు, నా కూతురికి నా తండ్రి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నా కూతురు నేను హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళను, నా సంపూర్ణ స్వస్థత నా కూతురికి ఇవ్వాలి అంటే ఎలా వచ్చింది? ఫస్ట్ మనం పరిశుద్ధంగా జీవించాలి కదా. దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలి? ఇష్టలుగా ఉండాలి కదా. అలా లేకుండా మనం లోకస్తులాగా పాపం చేస్తా, లోకస్తులాగా మాట్లాడతా, లోకస్తులాగా మనం ఆలోచనలు చేస్తా, మళ్ళీ ఉపవాసం ఉంటే సరిపోయిద్దిలే, నా కూతురికి స్వస్థత వచ్చింది, నా కుమారుడికి స్వస్థత వచ్చిందని హాస్పిటల్కి వెళ్లకుండా ప్రార్థన చేస్తే జవాబు రాదు, స్వస్థత అంతకన్నా రాదు. ఫస్ట్ మనం ఏ విషయంలో పడిపోతున్నామో అది గమనించుకొని అది తండ్రి పాదాల దగ్గర పశ్చాత్తాపపడి ఒప్పుకోవాలి. అప్పుడే తండ్రి స్వస్థత ఇస్తాడు. హాస్పిటల్కి వెళ్ళండి, చూపించుకోండి. మన భక్తి సరిపోదు. చూపించుకోకుండా తండ్రి డైరెక్ట్గా స్వస్థత పొందాలంటే మన వల్ల కాదు. ఎందుకంటే మన భక్తి సరిపోదు. చూపించుకుంటా అప్పుడు మన పాపాలు ఒప్పుకుంటా, వాళ్ళ తరపున వాళ్ళు చేసిన తప్పులు మనం కన్నీటితో ఒప్పుకుంటా ఉంటే తండ్రి జాలిగల తండ్రి మన మీద జాలిపడి కనికరపడి వాళ్ళు చేసిన తప్పులో మనం చేసిన తప్పులో క్షమించి అప్పుడు స్వస్థత ఇస్తూ ఉంటాడు మనం అడిగే కన్నీటి క్షమాపణను బట్టి. అలా కాకుండా నేను వెళ్ళను, నేను టాబ్లెట్ కూడా వేసుకుని నాకు తగ్గాల్సిందే అంటే అంత భక్తిగల వాళ్ళమైతే మనం కాదు కదా. ప్రతి విషయంలో కూడా మనం దేవుడికి భయపడి మనుషుల యందును దేవుని దయందును మనం వర్ధిల్లుతా ఉన్నామా? లేదు కదా. అందుకే జాగ్రత్తగా వినండి. సోది చెప్పించుకునే వాళ్ళైనా జ్యోతిష్యాలు చెప్పించుకునే ఒకవేళ మీరు ఈ మాటలు వింటున్నా, మీరు ఈ పని చేస్తా ప్రార్థన కూడా చేస్తా ప్రార్థనకి జవాబు రావట్లేదు, ఈ సమస్యకి పరిష్కారం నాకు తెలియట్లేదు అని ఒకవేళ మీరు ఆలోచించుకుంటే, ఈ విషయాల్లో మీరు ఒకవేళ ఇలా ఆలోచిస్తూ ఉంటే అది దేవునికి కోపం తెప్పిస్తున్నారని అర్థం. ఆ పనులు మానేసి అప్పుడు క్షమాపణ అడగండి. అయ్యా ఇదిగో నేను ఇప్పటిదాకా లోకస్తులాగా మనుషుల వైపు వాళ్ళు చెప్పే మాటల మీద నేను నమ్మకం ఉంచాను, అందుకే నాకు ఈ గతి పట్టింది, అందుకే నాకు ఈ పరిస్థితి వచ్చింది, మీ మాట మీ కోపం తెప్పించాను, మీకు ఇష్టం లేని పని చేసి మీకు కోపం తెప్పించాను, అందుకే నాకు ఈ పరిస్థితి, నా బిడ్డలకి ఈ పరిస్థితి, నా కుటుంబంలో ఇన్ని సమస్యలు ఎందుకే, నా వల్ల నాదే తప్పు అని తండ్రి పాదాలు పట్టుకొని కన్నీటితో అడగండి. ఖచ్చితంగా తండ్రి మనం చేసిన తప్పు క్షమిస్తాడు. మన మనసును మార్చమని అడగండి, క్షమిస్తాడు, మనసు మారుస్తాడు, మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండే స్థిరమైన మనసు ఇస్తాడు. మనకున్న సమస్యలన్నీ తండ్రి తీసేస్తాడు. కాబట్టి అటువంటి మనసు ఇమ్మని తండ్రిని అడుగుదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం. మరి హిజ్కియా నా తండ్రి మరి మీకు ఇష్టంగా ఎంత జాగ్రత్తగా నడుచుకున్నాడు, కానీ ఆయన కుమారుడు మనషి మీకు ఎంత భయంకరమైన బహుగా కోపం తెప్పించాడంటే నా తండ్రి మేము ఎలా నడుచుకుంటామో మాకు తెలియట్లేదు ప్రభా. ఒకవేళ మేము గారిలాగా మీకు మనసుకు నచ్చేలా మేము నడుచుకోకుండా మనషేలాగా నా తండ్రి మరి మీకు బహు కోపం తెప్పిస్తా, నడుచుకొని ప్రవర్తిస్తా నా తండ్రి. మీరు ఏ పని అయితే చేయొద్దన్నారో ఆ పనులు చేస్తా, మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తిస్తుంటే దయచేసి క్షమించి నా తండ్రి. బిడ్డలు ఎవ్వరూ కూడా అటువంటి పనులు చేయకుండా
వారి హృదయాలు మీ వైపు త్రిప్పి వారు చేసే తప్పు పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.